ఆఫీసర్: ఏమోయ్ రామారావు, రాత్రి 8 అయింది. అసలే కొత్తగా పెళ్ళయింది. మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఆఫీసులోనే పని చేస్తున్నావు. ఇంటికి వెళ్ళాలనిపించటం లేదా? ఉద్యోగి: లేదు సార్, మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరతారో వాళ్ళే వంట చేయాలి. అందుకే వేడి చేస్తున్నా అసలు చెప్పాడు. సుబ్బారావు ఇంటికి రామారావు వచ్చాడు. సుబ్బారావు: చాలా రోజుల తర్వాత వచ్చావురా, అంతా క్షేమమేనా? రామారావు: అందరూ బాగానే ఉన్నారురా. ఈ ఏరియాలో ఖాళీ స్థలం ఉందంటే అది చూడటానికి వచ్చాను. చాలా రోజులైందిరా నిన్ను కలవక, చూసిపోదామని వచ్చాను. సుబ్బారావు: టీ కానీ కాఫీ కానీ తీసుకుంటావా? లేక మజా, ఫ్రూటీ ఇందులో ఏదైనా తీసుకుంటావా? రామారావు: మజా తీసుకుంటాను. సుబ్బారావు: ఏమోయ్, మీ రామారావు అన్నయ్యకి మజా తీసుకురా. రత్తాలు ఇంట్లో నుండి వచ్చి రామారావు చేతికి గ్లాసు ఇస్తుంది. రామారావు తాగి, అచ్చం నీళ్ళ ఉన్నట్లే ఉందే. రత్తాలు: అయ్యో అన్నయ్య, ఒక గ్లాసు మజా మాత్రమే ఉంది. ఇంకో గ్లాసులో ఆయనకు మంచినీళ్ళు తెచ్చాను. ఆ గ్లాసు మీకు వచ్చిందా? రామారావు వెళ్ళిపోయాడు. సుబ్బారావు: నాకు కూడా మంచినీళ్ళు గ్లాసే వచ్చింది కదే, రామారావుతో అలా అన్నావేంటి? రత్తాలు: ఫ్రూటీ కానీ మజా కానీ తీసుకురా అని ఆర్డర్ వేస్తారు. ఇంట్లో అసలు ఉందా లేదా అని అడగాల లేదా? ఏదో మీ మాట పోకుండా, అన్నయ్య గారి మర్యాద పోకుండా అలా కవర్ చేశారు. సుబ్బారావు: నేను ఒకవేళ కొబ్బరి నీళ్ళు తీసుకురమ్మంటే? రత్తాలు: ఏముంది, ఈయనకి ఏ టైంలో ఏం అడగాలో బొత్తిగా తెలియదు అన్నయ్య. ఎండలో నుండి వచ్చారు కదా, ఈ కొబ్బరి నీళ్ళు కూల్ డ్రింక్ కన్నా చల్లని మజ్జిగ మంచిది, తీసుకోండి అనేదాన్ని. సుబ్బారావు: వామ్మో, మీ ఆడవాళ్ళ దగ్గర ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు వచ్చిన పథకాలన్నీ మీకే ఇస్తున్నారు.